అంత బాగుందండి. అందరికి మహిళలకు కన్నలాగా తోడుండి అందరిని ముందరికి నడిపించు అన్నిట్లా తోడుగుంటా నేను అన్నట్టుగా అందరికి మహిళలకు అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. కేసీఆర్ ఉండంగా మగవాళ్ళకి ఇది ఉండేనేమో, ఆడవాళ్ళకి అంతగానం ఇచ్చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళకే ప్రిపేర్ ఫస్ట్ ఆడవాళ్ళకి ఇచ్చేస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి సారే బాగుంది. మేమే గతి, మేమే దిక్కు లేరుగా. ఇప్పుడు ఉన్నది ఆడవాళ్ళది. అవును, ఆడవాళ్ళ రాజ్యం తెచ్చిండు రేవంత్. ఆడవాళ్ళ కోసమే మంచిగా ఇప్పుడే భయపడలేదు, ఇక రేపటి నుంచి ఏంటి మగవాళ్ళది. ఇంతకు ముందు మగవాళ్ళ రాజ్యం ఉండి ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవడొచ్చినా భయపడేది ఏమి ఉండదు అన్నట్టుగా రేవంత్. జై రేవంత్. ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా. మేము ఐడియా బొల్లార్ నుంచి వచ్చాం. పర్వాలేదు, బానే ఉంది. ఇంకా మాకు విఎల్ఆర్స్ అవి కూడా రావాలి. లేడీస్ కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా చెయ్యాలి. ప్రస్తుతం చేస్తున్నారు, బానే చేస్తున్నారు. చేశారు. అవును, లోన్స్ అవి ఇస్తున్నారండి. స్పెషల్ లోన్స్ అవి అరేంజ్ చేస్తున్నారు. లోన్స్ అవి ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇగో ప్రతి మహిళని కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకు కూడా లోన్స్, బ్యాంక్ ద్వారా లోన్స్ అవి ఇప్పించి మహిళని ఎంకరేజ్ చేయడం, నెక్స్ట్ ఏదైనా ఉపాధి కల్పించడం అవి చేస్తున్నాం. నేను కూడా ఆర్పీని అనమాట. మా తరపు నుంచి కూడా మేము ఇప్పిస్తాం. ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. చాలా మంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అయితే ప్లస్ అయింది కదండి. ఆ ఫ్రీ బస్ అయితే బెటర్ ఆప్షన్. ఫ్రీ కరెంట్ ఒకటి, అది కూడా చాలా మందికి లేని వాళ్ళకి ఇప్పుడు ఒక 500-600 కలిసి వచ్చింది అంటే వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఒక ప్లస్ పాయింట్ అయినట్టే కదా అర్థం. గ్యాస్ మాత్రం కొంతమంది పడుతున్నాయి, కొంతమంది గ్యాస్ అయితే అందరికి రావట్లేదండి. వస్తుంది, కొంతమందికి వస్తుంది. అంటే అప్పటికిప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. పర్వాలేదు. అవునండి. అంటే కొన్ని చోట్ల మాకు రావాల్సింది అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో విఎల్ఆర్స్ అవన్నీ వచ్చినాయి, ఇంకా ఇక్కడైతే రాలేదు. మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన వడ్డీ లేని రుణాలు అవి అయితే ఇంకా రిలీజ్ కాలేదండి మాకు. అవి కూడా మేము చెప్తున్నాము. కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా ఉంది సార్.